పరశువు విసరడము, రాముడు దాన్ని ఇట్లా పట్టుకోవడం ఇది కూడా అసలు లేదు అని అంటారు కదా. వాల్మీకి రామాయణంలో లేనివి చాలా బయట ప్రచారంలో ఉన్నాయి. మన దురదృష్టం అది, అవే నిజమని నమ్ముతూ ఉంటారు. సీతా స్వయంవరం అని ఒకటి ఉంది. సీతా స్వయంవరం కాలేదు. సీతాదేవి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద దర్శకులు, బాబు లాంటి దర్శకుల సినిమాల్లో కూడా చూపించడం జరిగింది. వాల్మీకి రామాయణంలో వరుసగా 10 మంది నిలబడితే సీతాదేవి వచ్చి రాముడికి దండ వేయడం అనేది జరగలేదు. ద్రౌపది స్వయంవరం ఉంది, సీతా స్వయంవరం లేదు. జనకుడు ఏం చెప్తాడంటే, ఆ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి నా కూతురుని ఇస్తానని ప్రకటిస్తాడు. ఎవరికి వీలున్నప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుంటూ వెళ్తుంటారో ఎవరి వల్ల అవ్వదు. రాముడు చేస్తాడు అది. రాముడు చేసిన తర్వాత సీతాదేవి వెంటనే వచ్చేసి, లేదంటే ఆ పై ఫ్లోర్ లో కూర్చొని వంకర చూపులు చూస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజు రాముడు శివధనస్సును ఎక్కుపెట్టిన తర్వాత దాదాపు 1 వారం పడుతుంది అయోధ్య నుంచి నేపాల్కి రావడానికి, గుర్రాల మీద, రథాల మీద. జనకుడు వచ్చి ఆయన ఓకే చేసిన తర్వాత రాముడు పెళ్లి చేసుకుంటాడు. రాజ్యమే దశరథుడు వద్దని చెప్పినప్పుడు సింహాసనం వదిలేసిన రాముడు పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ వాల్మీకి రామాయణంలో లేని ఒక విషయం ఏంటంటే, రాముడు శివధనస్సును ఎక్కుపెట్టిన తర్వాత జనకుడు నేను సీతాదేవిని ఇస్తానంటే దశరథుడిని వచ్చి ఆయన చెప్పిందే నేను వింటానని రాముడు చెప్తే, దశరథుడు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పెళ్లికి కూర్చున్న తర్వాత ఇద్దరి మధ్యలో పట్టు వస్త్రం పట్టుకున్నాక అది జరిపినప్పుడు మొదటిసారి సీతారాములు చూసుకుంటారు.